అట్లా కొన్ని సంవత్సరాల వరకు అయితే గుర్తుపెట్టుకున్నటువంటి పెద్ద గొడవ అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఈ పేపర్ మనం వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ గుండాగిరి, మల్కాజ్గిరిలో మైనంపల్లి అనుచరులు ఆగడాలు. నిన్న అయితే మొత్తం మీద అయితే ఇక్కడ ఈ విధంగా మైనంపల్లి అనుచరులు కాంగ్రెస్ వాళ్ళు వర్సెస్ టిఆర్ఎస్ మధ్యలో అయితే పెద్ద దాడి జరిగిందని చెప్పాలి. మొత్తం మీద అయితే బట్టలు చినిగిపోయినాయి, అంగీలు షెడ్డీలు మొత్తం చినిగిపోయి పెద్ద మొత్తం గొడవలు జరిగినాయి. ఇంటికి మాత్రం పండగ మొత్తం పోతప్పుడు మాత్రం తెల్ల బట్టలు వేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా అందంగా తయారైపోయారు. వస్తప్పుడు మాత్రం బట్టలు మొత్తం చినిగిపోయి అంగీలు మొత్తం ఊసిపోయి రక్తం మరకలతో మాత్రం ఇంటికి వచ్చారు. మొత్తం మీద దాదాపు నేను జరిగి పోతరాజుకు ఉండాల్సినటువంటి వేషాలు ఈ కార్యకర్తలకు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఈ దాడి అంటే ఎంత దారుణంగా అంటే అక్కడ ఏరియాలు ఎట్లంటే మేము గెలిచాము, మా అధికార బలం ఉంది, మేమే హీరో అనుకున్నటువంటి ఈ నాయకులు అనుచరులు ఇప్పుడు దాడి చూపించే ప్రయత్నం చేస్తాం. సార్ చూద్దాం మనం. జూమ్ చేస్తాను. ఇక దాడి చూడండి ఎట్లా కొట్టుకుంటారు ఒక్కొక్కరు. ఇదో మామూలు దాడి కాదు ఇది, ఎందుకంటే ఒకరి పైన ఒకరు విపరీతమైన మన కిక్ బాక్సింగ్ లో పోతే యుద్ధం చేయడానికి పోయినట్టు దాదాపు నేర్చుకున్నట్టు ముందే ఎట్లా ఇలాంటి సంఘటన జరుగుతుంది, మనకి ఏదో ఒక రోజు మనకు కంపల్సరీ వస్తుందని చెప్పేసి పాము ముంగేసలాగా ఉంది. ఎవరికి? మర్రి రాజశేఖర రెడ్డి అనుచరులకి, మైనంపల్లి అనుచరులకి. వాళ్ళు ఎప్పుడైతే మనకు టైం దొరుకుతుందో అని ఒక వేచి చూస్తున్న తరుణంలో ఇలాంటి రోజు దొరికింది. బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టు వాళ్ళకి. ఇంతమంది పోలీసు మధ్యలో కూడా ఇంత కొట్టున్నారు. ఎంత దారుణం శంకర్ అది. గినైతే ఎగిరెగిరి కొడుతుంది, గినిగో ఉరికి కొడుతున్నాడు. ఆయన బాగా ట్రైనింగ్ తీసుకున్నట్టు నాకు తెలుసు. ఆయనగో ఇగో లేడీస్ కు ఉన్నారు పోలీసు మధ్యలో గల్లవాటింది, లేడీస్ గల్లవాటి కొట్టాలకు ఆడవాళ్ళకైతే మొగాళ్ళకి వాళ్ళ మన మనసులోనే ఇట్లా అంత కోపం జోపాలు అనుకుని మొత్తం మీద వాళ్ళు ఎవరైతే ఏమని చూడలేదు. మన లేడీస్ ఒక గల్ల పట్టుకుందని అంత ఆవేశాలు కోపాలు. వాళ్ళు ఏమనుకురు శంకర్, ఏదైనా గుద్దాలి అంతే. ఇక నిన్న పండుగ బోనాల పండుగ అయినట్టుంది. ఇంత లోపల కూడా గరం పడి ఉంటది. పోలీసులు అంత బందోబస్తు ఉన్న ఏరియా ప్రజల మధ్యలో కూడా గింత దారుణమైంది. బయట సమాజము వీళ్ళని చూసి ఆమె గెలిపించిన ఎమ్మెల్యేలు వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు అవి మనకు కాపాడతారని గిదేనా వీళ్ళు నలుగురికి అంటే యుద్ధ వాతావరణం నెలకొల్పుతారు. అక్కడికి వచ్చి కార్యకర్తలు ఇక వాళ్ళు అంటే కుక్కలు కొట్లాడుతుంది రోడ్ల మీద, కుక్కలు కొట్లాడు వాళ్ళ ఆటకంటే అభిమానం అయిపోయింది. మొత్తం మీద వీళ్ళ పలుకుబడేందో, వీళ్ళ బలిపేందో, వీళ్ళ రుబాబేందో కానీ మొత్తం మీద మేము ఏం చేసినా నడుస్తుంది. మనం ఇవ్వాలి అడిగేటోళ్ళు ఏం లేరు. కుక్కల కంటే అది మన కుక్కలు కూడా ఇంతకంటే కనీసం ఆలోచిస్తాయి. ఈ సమాజానికి దారుణం ఇది. ఎక్కడ చూసినా ఇంకోటి ఎక్కడ చూసినా దాడులకు దిగుతున్నారు. ఇంకొక వీడియో ఇందాక పెట్టింది అది. ఈ దాడి జరిగినాక వాట్సాప్ లో ఇంకోటి వస్తుంది కదా, కట్ చేస్తావు అది ఓపెన్ చేయి వస్తున్నా కట్ చేస్తా. ఇక దాడి జరిగింది మధ్యాహ్నం జరిగింది. తర్వాత మైనంపల్లి రోహిత్ అన్న లేనట్టుండే ఆ టైంలో. ఇక మైనంపల్లి రోహిత్ అన్న వచ్చిండు, ఆయనతో పాటు ఒక 50-60 మంది కార్యకర్తలు అక్కడ ఉన్న కార్యకర్తలు మళ్ళీ జమ అయ్యారు. ఇక కారు మీద కూర్చున్నట్టు మనం మంచిగా కారు మీద కూర్చొని బానెట్ మీద కూర్చొని వాళ్ళకి మా అనుసారం మీరెవరు అనడానికి అని చెప్పి వాళ్ళ మీద కార్యకర్త మీద కేసులు పెట్టాలని చెప్పేసి రోహిత్ అన్న అయితే గట్టిగానే ఉన్నాడు. ఎందుకంటే రోహిత్ అన్న అనుసరి వాళ్ళ అనుసరణ మీద అంటే రోహిత్ అన్న మాత్రం మూకోడు. అక్కడ దాదాపుగా 100 మంది 200 మందిని పోగేస్తారు. ఇక అటువంటిగా చూసుకో. రోహిత్ అన్న అడిగేటోళ్ళు ఎవరు శంకర్? ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టికెట్లు కొనుక్కొని అధికారంలోకి ఉన్నారు. మెదక్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్నకు మంచి పలుకుబడి ఉంది ఆ ఏరియాలో కాబట్టి సీఎంఏ వీళ్ళకు సీఎంకే వీళ్ళు ఆర్డర్ చేస్తారు. అక్కడ ఏముంటుంది చెప్పు, డైరెక్ట్ ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే చేస్తారు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే గరీబోడు ఉండనుకో, గరీబోడు కొట్లాడుకున్నా అనుకో, గరీబోడి మీద కేసులు అవుతాయి ఉన్నోడి మీద. ఇప్పుడు చూడు ఎమ్మెల్యే కాబట్టి బాజాప్తాడు పోయిండు, బండి మీద కూర్చున్నాడు, ప్రజల మధ్య కేసులు పెడతారు, అన్నీ అయితే వాళ్ళ నడుస్తూనే ఉంటది. సౌండ్ పెట్టింది కానీ ఏదన్నా గొడవలు అయినప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇట్లా పోయి రోడ్ల మీద కూర్చొని కార్యకర్తను ఉసుగొలుపుతూ ఆ దాడులు అసలు ప్రోత్సహించినట్టే ఉంటది. వాస్తవానికి అయితే తప్పు జరిగినప్పుడు కాదని చెప్పి పోవాల్సింది పోయి ఇగో మరి వీళ్ళేమన్నా రాసి పెట్టుకురా, లేకుండా పొత్తు చేసుకురా, మైనంపల్లి చుట్టుకిన మన మల్లికార్జున చుట్టుకిన మన ముగ్గు పోసుకురా, వాళ్ళు రాసుకురా, మరి వాళ్ళు ఏదన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు మరి అట్లా అన్నప్పుడు ఎన్నికలు ఎందుకు జరిపారు? అక్కడ ఆ మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఎందుకు ప్రకటించారు? ఎందుకు ఎన్నుకున్నారు? అక్కడ
ఇప్పుడు సరే జరిగింది, అక్కడ దాడి జరిగింది, ఇప్పుడు సరే అక్కడ అభ్యర్థి పోయిండు, చెక్కుల పంపిణీ కాబట్టి ఎమ్మెల్యే పోయిండు. మరి ఇప్పుడు మైనంపల్లి రోహిత్ అన్నకు అక్కడ ఏం పని? గొడవ అయినప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఇక్కడ ప్రోత్సహించి గొడవలకు పోయి అక్కడ నిలబడి ఇది చేయడం మైనంపల్లికి కూడా అన్నకు కూడా చెడ్డపేరని చెప్పుకోవాలి మనం. అదే మైనంపల్లి ఎందుకు పోయినా నాకు అర్థమవుతలేదు. అయితే కొద్ది మంది, ఎందుకంటే కొద్ది మంది ఆదరణ, ఇప్పుడు మైనంపల్లికి అక్కడ ఉన్నటువంటి ఆధారంలో మైనంపల్లి కంటే బెస్ట్ రాజశేఖర రెడ్డి అని చెప్పి రాజశేఖర రెడ్డి ఓట్లు వేసి గెలిపించారు, అయిపోయింది. కానీ ఇటువంటి కొద్ది మంది కార్యకర్తలను తీసుకొని ఆ గొడవలు అయినప్పుడు ఈ రోహిత్ అన్న కూడా పోయి అడిగిపోయి దాడి చేయడం అని, దాడి జరిపినప్పుడు వాళ్ళ పైన కేసులు పెట్టండి, మా వాళ్ళు మంచోళ్ళు అని చెప్పడం అయితే అదైతే అది ఏంటంటే కొట్లాడకు ఎంకరేజ్ చేసినట్టు, ప్రోత్సహించినట్టే ఉంది.